నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. కురుగొండ్ల బహుశా ఈ పేరు తెలియని వాళ్ళు ఉమ్మడి జిల్లాలో ఉండరేమో. 4 సార్లు వెంకటగిరి శాసనసభ్యులుగా పోటీ చేసి 3 సార్లు భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. వెంకటగిరి రాజకీయ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది సాధ్యం చేసి చూపించిన ఏకైక వ్యక్తి. టీడీపీ అధిష్టానం వరుసగా 4 సార్లు టికెట్ కేటాయించిందంటే కురుగొండ్ల రామకృష్ణకు వెంకటగిరి నియోజకవర్గంలో ఆయనకు ప్రజా అభిమానం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటగిరి నియోజక ప్రజలు అంతగా ఆయనను అభిమానించడానికి ఏకైక కారణం ఒక్కటే. అన్న ఆపదంటే వెంటనే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపడు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడడు. తనను నమ్మి వచ్చిన వాళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. అంతేకాదు, ఒక్క పిలుపుతోనే ప్రజల, నాయకుల, కార్యకర్తల కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా హాజరవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకటిగా కలిసిపోతారు. ప్రజలపై అంతటి ప్రేమ, అభిమానం కలిగి ఉంటారు కాబట్టే ఆయన అంటే నియోజకవర్గ ప్రజలకు అంతటి అభిమానం. ఇందులో భాగంగానే డక్కిలి మండల సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడుకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది తెలుసుకున్న వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామచంద్ర నాయుడు ఇంటికి వెళ్లి ఆయనను పలకరించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రంగినేని రాజా, డక్కిలి చంద్రారెడ్డి, చెలికం నారాయణ రెడ్డి, దందోలు పెంచల్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాల్వేలయ్య, సంక్రాంతి శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.